నేను డాక్టర్ శ్రీదేవి కావ్య హాస్పిటల్స్. ఈరోజు మనము కన్సెప్షన్ గర్భధారణ గురించిన సైన్స్ తెలుసుకుందాము. ప్రెగ్నెన్సీ రావటానికైనా ఆపడానికైనా కూడా ఈ విషయాలు కొన్ని తెలవడం చాలా ముఖ్యము. ఇది నార్మల్గా యుట్రస్ స్ట్రక్చరు, ఇది ఓవరీస్, ఇవి ఫెలోపియన్ ట్యూబ్స్, ఇది సర్విక్స్, ఇది వెజైనా. నార్మల్గా మహిళలో రెగ్యులర్ పీరియడ్స్ అంటే 28 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైము 14th డే అరౌండ్ అని చెప్తాము. దీనికన్నా ముందు 5 డేస్ ముందు అండ్ ఓవులేషన్ డే అండ్ నెక్స్ట్ డే ఈ పీరియడ్ని ఫర్టైల్ విండో పీరియడ్ అని అంటారు. ఫర్టైల్ పీరియడ్లో కనుక మీట్ అయితే స్పర్మ్ వెజైనా నుంచి పైకి స్విమ్ అవుతూ ట్యూబ్లో వచ్చి వెయిట్ చేస్తుంది. ఓవరీ నుంచి ఓవం రిలీజ్ అయినప్పుడు ఈ ఫింబ్రియా ఎండ్ ద్వారా అది పిక్ అయ్యి ట్యూబ్లోకి వస్తుంది. ఈ ఓవులేషన్ అయిన 12 to 24 అవర్స్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ స్పర్మోన్ అండ్ ఓవం మీట్ అయ్యి ఫర్టిలైజేషన్ ఫలదీకరణ కనుక జరిగితే ఎగ్ ఫామ్ అవుతుంది. అది ఆఫ్టర్ 1 వీక్ తర్వాత యుట్రస్లోకి వచ్చి ఇక్కడ ఇంప్లాంటేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓవులేషన్ పీరియడ్ తెలుసుకోవడానికి ఓవులేషన్ కిట్ కొంతవరకు సహాయపడుతుంది. లేదు అంటే మెన్స్ట్రువల్ సైకిల్ని మనం ట్రాక్ చేసుకుంటే ఓవులేషన్ టైంని ఎస్టిమేట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఈ ఫలదీకరణ జరిగినప్పుడు కొన్ని సైన్స్ ఏదైతే చూస్తామో అనంటే ఓవులేషన్ టైంలో కొంత పొత్తి కడుపు నొప్పి ఉండొచ్చు కొందరి మహిళలకి. తర్వాత సర్వైకల్ మ్యూకస్ చేంజ్ అవుతుంది, అది కొంచెం సాఫ్ట్ అవ్వడము. అండ్ దీని తర్వాత కొంత బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. ఈ ఫర్టిలైజేషన్ అయిన దీని తర్వాత మనకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రావటానికి 11 to 14 డేస్ పడుతుంది. అండ్ నార్మల్గా సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాము. అవి ఎలాంటి సైన్స్ చూస్తాము అనంటే పీరియడ్ మిస్ అవ్వడము, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఒకటి, హెడేక్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అండ్ బ్రెస్ట్ పెయిన్, నాసియా, వామిటింగ్, కొందరికి బ్లోటింగ్ సెన్సేషన్, ఇలాంటివి సైన్స్ చూస్తాము. లైఫ్ స్పాన్ ఆఫ్ ఓవం 12 to 24 అవర్స్, లైఫ్ స్పాన్ ఆఫ్ స్పర్మ్ 5 డేస్ వరకు ఉంటుంది. మనం ఇప్పుడు కన్సెప్షన్ గర్భధారణ జరగకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాము. అండ్ ఓవ్యులేషన్ అంటే ఓవరీ నుంచి ఓవం అనేది రిలీజ్ అవ్వకపోవడము, అండ్ స్పర్మ్ కౌంట్ తగ్గిన ఆర్ మొటిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా, ఆర్ టెస్టిస్లో ఏదైనా బ్లాక్ ఉన్నా, ఆర్ ట్యూబ్స్లో కనుక బ్లాక్ ఉన్నా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ అంటే 30 years దాటిన తర్వాత క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ కానీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఓవం రెండు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.